ఈ అవార్డు పెట్టడానికి కారణం ఏమిటి, నా మనసు ఎట్లా ఆలోచించి ఇది పెట్టింది అని అంటే, నేను సినిమా ప్రపంచానికి వచ్చినప్పుడు నాటకాలలో వేషాలు వేసేటప్పుడు నాటకాల వాళ్ళకి సినిమాల వాళ్ళకి విలువ ఉండేది కాదు. ఎవరు ఒక పువ్వు చేతిలో పెట్టి గౌరవంగా చూసేవాళ్ళు కాదు, పంక్తిబాహ్యులుగా ఉండేవాళ్ళు. వాళ్ళెవరో సర్వసామాన్యుల కంటే చాలా తక్కువ వాళ్ళు, పంక్తి భోజనంలో కూడా ఉండరాని వాళ్ళు అన్నట్టు అందరూ సంఘం చూసేది. అటువంటి స్థితిలో ఎవరైనా నా మెడలో ఒక దండ వేస్తారా, ఒక చేతికి ఒక పువ్వు అందిస్తారా అని ఎదురు చూచిన రోజులు నాకు చాలా ఉన్నాయి. ఏ రకంగా సినిమా వాళ్ళు నాటకాల వాళ్ళు తక్కువ వాళ్ళు, పాట పాడేవాళ్ళు తక్కువ వాళ్ళ, నృత్యం చేసేవాళ్ళు తక్కువ వాళ్ళ, యాక్ట్ చేసేవాళ్ళు తక్కువ వాళ్ళ, కవులు తక్కువ వాళ్ళ, కెమెరామ్యాన్ తక్కువ వాళ్ళ, టెక్నీషియన్ తక్కువ వాళ్ళ, ఒక జర్నలిస్ట్ తక్కువ వాళ్ళ, ఇటువంటి ఆలోచనలు నా మెదడులో ఎప్పుడూ ఉంటూ ఉండేవి. కానీ నేను 60 చిత్రాలు పూర్తి చేసి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఏ నటుడు చేయని పని చేసినప్పుడు, అప్పుడు ఇక్కడి నుంచి సంజీవ్ రెడ్డి గారిని, అక్కడి నుంచి కామరాజ్ నాడార్ గారిని పిలిచి సభ జరిగినప్పుడు అప్పుడు ఓహో సినిమా వాళ్ళు కూడా మనుషులు, వీళ్ళకి కూడా వెలుగులు ఉన్నాయని నలుగురు అప్రిషియేట్ చేశారు. ఇవన్నీ మీలో చాలా మందికి తెలియని విషయాలు. దీనికి మూలం ఏమిటంటే, నా మనసులో ఒకప్పుడు మమ్మల్ని చాలా తక్కువగా చూసిన ఈ సంఘంలో, ఈ సంఘమే మమ్మల్ని గౌరవంగా నన్ను కాదు కానీ నా బోటి వాళ్ళని కొంతమందిని చూచే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో క్రియేట్ చేయబడింది. ఆ కారణంగా అది కాకుండా కూడా ఎంతో స్ఫూర్తిదాతలు ఎంతో మంది ఉన్నారు, ఎంతో క్రియేటివిటీ ఉన్నవాళ్ళు మనకి దేశంలో ఎంతో మంది ఉన్న వారిని అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను గుర్తించి, అలాగే నాకొక్క దాదా ఫాల్కే అవార్డు వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చిందంటే అది నాదని అనుకోను. ఏ ఇండస్ట్రీ నన్ను ఇంత వాణి చేసిందో ఆ అవార్డు అన్ని ఇండస్ట్రీకి అందరికీ చెందుతాయి, నాది ఒక్కడిది కాదు. విషయాలు అనేక సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆయన తీసినవి, కొన్ని నేను చూశాను. నాకు పర్సనల్ టచ్ ఆయనతో ఉండవలసిన అవసరం లేదు. అవార్డు ఇవ్వడానికి సుబ్రహ్మరెడ్డి గారికి నాకు పర్సనల్ టచ్ ఉన్నట్టు వాళ్ళతో మాకు పర్సనల్ టచ్ లేదు. ఇట్స్ ఓన్లీ బై మెరిట్, ఓన్లీ బై మెరిట్. అందుచేత ఆయనకి దాదా ఫాల్కే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి అవార్డులు చూస్తే మీ లిస్టులో ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. అందుచేత ఒక క్రియేటివ్ పర్సన్కి ఇవ్వడంలో, అంటే మా క్రియేటివ్ పర్సన్స్కే ఇస్తారా అంటే కాదు, మేము ఇచ్చిన వాటిలో కమర్షియల్ హీరోస్ ఉన్నారు. దేవానందే మొట్టమొదట కమర్షియల్ హీరో, బట్ ఇంటర్నేషనల్ హీరో ఆయన. ఇంగ్లీష్ పిక్చర్ కూడా ఆయన తీశాడు, జియో. అలా షబ్నాజ్ వెరీ ఈ స్టూడియోలో పనిచేసింది, వెరీ రియలిస్టిక్ హీరో ఆయన. కమర్షియల్ పిక్చర్లో కూడా పనిచేసింది, ఇంటర్నేషనల్ ఫేమ్, సోషల్ వర్క్. సంఘాన్ని ఎక్కడ ఏ రుగ్మత వచ్చినా అందులో ఆమె కాలు పెట్టి దాన్ని మనసు పెట్టి దాన్ని శోధించి సాధించడానికి ప్రయత్నించుకుంటూ వచ్చింది సంఘంలో. అలాగే మిగతా వాడు కూడా హేమమాలిని ఇక్కడి నుంచి సౌత్ నుంచే వెళ్ళి ఎన్ని విజయాలు సాధించింది. అలాగే బాలచందర్ ఎంతమంది హీరోల్ని సృష్టించుకుంటూ వచ్చారు. లతా మంగేష్కర్ భారతరత్న, ఆమె నోరు విప్పితే మనం పిల్లల్లాగా నిద్రపోవలసింది, వడిలో తల్లి పాట పాడుతుంటే పాడుతా తీయగా అన్నట్టు అలా ఉండవలసింది. హేమమాలిని ఒక్కరేమిటి అందరూ, అంజలిదేవి. మరి నేను 255 పిక్చర్లు పనిచేస్తే అంజలిదేవి గారు ఈ అవార్డు రాకపోవచ్చు. ఆవిడికి రాకపోయినంత మాత్రాన వాళ్ళ తక్కువ అని కాదు. పరుగు పందెంలో కొన్ని గుర్రాలు ముందు పెడతాయి ముక్కు, అందుచేత ఆ గుర్రమే పరిగెత్తుందని కాదు, అన్ని గుర్రాలు అంత దూరం పరిగెడుతూనే ఉన్నాయి. అంచేత నాకు దాదా ఫాల్కే అవార్డు వచ్చింది కాబట్టి నేను గొప్ప నటుడిని అనుకోవాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ తక్కువ అనే అర్థం కానే కాదు. అలా మేము అనుకున్నా కూడా మాకంటే బుద్ధి తక్కువ వాళ్ళు ఎవరు ఉండరు, అట్లా అనుకోరు. నిజమైన వాళ్ళు ఎవరు అట్లా అనుకోరు. అంచేత దానికి ఏమి రాలేదు. రాకపోయినా ఇవన్నీ
ఆమె అద్భుతమైన నటి. ఒక వ్యాంపిష్ గర్ల్గా ఇంట్రడ్యూస్ అయ్యి అద్భుతమైన వేషాలు వేసి, మరి లక్ష్మమ్మ కథ ఫస్ట్ హీరోయిన్, పల్లెటూరు పిల్లలో హీరోయిన్ వేషం వేసింది. దాని తర్వాత మరి ఒక రాక్షసి వేషం వేసింది. 1 year నడిచిన కేలుగురంలో ఒక రాక్షసి వేషం వేసింది. అంతకంటే ఘోరం ఎవరు ఈ రోజుల్లో ఏ హీరోయిన్ అయినా వేస్తున్నారేమో కనుక్కోండి. అటువంటి వేషాలు ఎవరు వేయరు. అటువంటి వేషాలు వేసింది. ఏదైనా వేయడానికి సిద్ధం, ఎటువంటి పాత్రలైనా. రక్షరేఖలో భానుమతి గారు, నేను హీరోయిన్ అయితే ఆవిడ వ్యాంప్, నన్ను ఇట్లా మాయ చేసి దండగా తీసుకుపోయే వేషం వేసి, ఇట్లా అనేక పాత్రలు, అనేక రకాల పాత్రలు వేసి నిర్మాత అయ్యి ఎన్నో మంచి పిక్చర్లు నాతో తీసి ఎన్ని చేసుకుంటా వచ్చింది. ఇవన్నీ కాదు, ఆవిడలో ఉన్న టాలెంట్కే మేము సుబ్బరామరెడ్డి గారు సెలెక్ట్ చేసే ఈ అవార్డు. ఆవిడ 33 పిక్చర్లు, సావిత్రి గారు నేను 32 పిక్చర్లు పనిచేస్తే, అంజలిదేవి గారు నేను 33 పిక్చర్లు పనిచేసాం. అంటే చిన్న వేషాలతో, బాలరాజులో చిన్న క్యారెక్టరే కదా ఆవిడ వేసింది. అటువంటి అలా వేస్తే అందుచేత ఏమి తక్కువ ఉన్నట్టు కాదు. బాలచంద్ర మరి అటువంటి చేశారు, హేమమాలిని కానీ ఇంకోళ్ళు కానీ ఇంకా. అందుకని మేము సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరికీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ హిస్టరీ బిహైండ్ దెమ్. అందుచేత ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. శ్యామ్ బెనగల్ గారికి మరి అంత హిస్టరీ ఉంది. మేమంతా కమర్షియల్ ఆర్టిస్ట్, బట్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియా. బయట వాళ్ళు శ్యామ్ బెనగల్ అంటే బయట వాళ్ళు మెచ్చుకునేది. నాగేశ్వరరావు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, అప్పుడప్పుడు సౌత్ ఇండియాలో చెప్పుకుంటారు. బట్ శ్యామ్ బెనగల్ ఆల్ ఇండియాలోనే కాదు బయట కూడా చెప్పుకుంటారు. అది నాగేశ్వరరావుకి శ్యామ్ బెనగల్కి డిఫరెన్స్. ఐ థింక్ ఐఎమ్ వెరీ క్లియర్ టు యూ సార్. అక్కినేని నాగేశ్వరరావు గారు ఏ కార్యక్రమం చేసినా, లేదా వారికి ఏ కార్యక్రమం ఎవరు చేసినా, ఆ సందర్భం అందరికీ అనుభూతి కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది, ఒక మంచి మరపురాని సంఘటన కల్పిస్తుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక విశేషం ఏంటంటే, భారతదేశ చరిత్రలోనే ఒక మహానటుడుగా 75 సంవత్సరాలు వెలుగొందుతూ, ఇప్పటికి కూడా 75 సంవత్సరాల నటన పూర్తి అయిన డైమండ్ జూబ్లీ అయినా ఇప్పుడు కూడా నటనకి ఏమాత్రం కూడా శక్తి తగ్గకుండా ఇటీవల రామరాజ్యంలో వాల్మీకి అద్భుతంగా నటించి, ఇప్పుడు కూడా ఇంకా ఏ మంచి క్యారెక్టర్ వస్తే ఆఖరి శ్వాస వరకు నటిస్తానని అన్నారు. ఇట్లా ఏ విధంగా దాదాసాహెబ్ అవార్డు జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం ఒక మహనీయ వ్యక్తికి, ఫిలిం పరిశ్రమ సంబంధించిన వ్యక్తికి ఇస్తున్నారు. నేను కూడా ఒక అవార్డు ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన రావడం, దాని కొరకు వారు ₹1 కోటి బ్యాంకులో డిపాజిట్ వేసి, దానిలో వచ్చినటువంటి వడ్డీతో ప్రతి సంవత్సరం ₹5 లక్షలు, ₹5 లక్షలు అంటే మాటలు కాదు, అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డు ₹5 లక్షల ఒక విశిష్టమైనటువంటి సినీ పరిశ్రమ వ్యక్తికి ఇవాళ నిర్ణయించుకోవడం, 2500 సంవత్సరంలో ప్రారంభం కావడం, ఆయన నాకు ప్రాణమిత్రులుగా, దాదాపు 40 సంవత్సరాల స్నేహితులుగా, దానికి అవార్డ్స్ కమిటీ చైర్మన్ మీరుగా ఉండాలని నన్ను కోరడం, ఈ అవార్డ్స్ కమిటీలో నాతో పాటు రామానాయుడు, బోనీ కపూర్ మెంబర్స్గా ఉంచి నేను చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. 2005 సంవత్సరంలో ఫస్ట్ స్టార్టింగ్లో మహానటుడు దేవానంద్గా ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. అదైన నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అసలు భారతదేశమే కాకుండా యునైటెడ్ కింగ్డము, విదేశాల్లో కూడా ఎందుకంటే కీర్తి సంపాదించినటువంటి షబానా ఆజ్మీ ఆమెకు అవార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మన తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఇన్ని దాదాపుగా 60-70 సంవత్సరాలు నటించి నటీమణుల్లో ఒక డైమండ్ లాంటి నటీమణి అయినటువంటి అంజలిదేవి గారు ఆమెకి ఇవ్వడం జరిగింది. అంజలిదేవి గారు అయిన తర్వాత ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తే ఇంకా మరొక మహానటీమణి వైజయంతిమాలకి ఇవ్వడం జరిగింది. వైజయంతిమాల తర్వాత మళ్ళీ మరొక జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో అవార్డు ఇవ్వాలని ఆలోచించి లతా మంగేష్కర్కి ఇవ్వడం జరిగింది. ఆమె తర్వాత బాలచంద్ర గారికి ఇవ్వడం జరిగింది. ఇలా తీసుకుంటే ఒక్కొక్కరు ఒకరి మించి ఒకరు అద్భుతమైనటువంటి విశిష్ట వ్యక్తులు ఇవ్వడం జరిగింది.
పోయిన సంవత్సరం హేమమాలినికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం దాదాపు ఇచ్చినటువంటి ఈ 6-7 అవార్డులు కూడా ఒకరి మించిన ఒక అద్భుతమైన ఉంటి ఒక విశిష్టమైన ఉంటి నేషనల్ పర్సనాలిటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ అవార్డుని ఒక గర్వంగా స్వీకరించి హైదరాబాద్కు వచ్చి ఆ అవార్డు తీసుకుని వెళ్ళడం, దాంతో ఎలా అయిందంటే ఇప్పుడు మాకు ఈ అవార్డు ఎప్పుడు ఎవరికి వస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూసేటువంటి ఒక కీర్తి క్రియేట్ అయింది. ఈ సంవత్సరం మరి ఇంతమంది హేమాహేమలకు ఇచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలని మేము ఆలోచిస్తే మరి ఈసారి ఒక యాక్టరే కాకుండా క్రియేటర్ కూడా మనకు చాలా అవసరం. మరి ముందు సంవత్సరం బాలచంద్రకి ఎలా ఇచ్చాము బాలచంద్ర గారికి, ఈ సంవత్సరం శ్యామ్ బెనగల్కి ఇవ్వాలని నిర్ణయించాం అన్నమాట. శ్యామ్ బెనగల్ విశిష్టమైన వ్యక్తి ఏమిటంటే ఆయన దాదాపు 22 సినిమాలు నిర్మిస్తే ప్రతి సినిమా నేషనల్ అవార్డు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినాయి. సినిమాలు అనేది మనం కమర్షియల్గా సినిమా తీయడం వేరే, కానీ ప్రతి సినిమా నేషనల్ అవార్డు ఇంటర్నేషనల్ అవార్డు రావడం అంత మాట కాదు. దాంతోపాటు శ్యామ్ బెనగల్ అంటే ఆయన సినిమాలో కథలు కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ మెసేజ్ టు సొసైటీ కానీ అద్భుతం, అమోఘం. ఇది మనకు ఈ సామాజిక విలువలు ఏ విధంగా చేయాలి, సమాజంలో ఉన్నటువంటి యొక్క సమస్యలను ఏ విధంగా ఫేస్ చేయాలన్నటువంటి మంచి చక్కని అంశాలు తీసుకుని ఆయన క్రియేటివిటీ మేకర్గా ఆయన పేరు తీసుకొచ్చి ఆయన దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్ కూడా ఉండి శ్యామ్ బెనగల్ అంటే ఒక సిస్టమ్ క్రియేటర్ అని చెప్పి క్రియేట్ చేసి అంతర్జాతీయంగా ఖ్యాతిని సంపాదించి ఆయన ఎన్నో టీవీ సీరియల్స్ తర్వాత ఎన్నో సినిమాల నుంచి కాకుండా ఎన్నిటువంటి సెమినార్స్లో పాల్గొని అసలు శ్యామ్ బెనగల్ ఇమేజ్ ఆయన యాక్చువల్గా ఒకప్పుడు హైదరాబాద్ చదువుకున్న నిజాం కాలేజీలో హైదరాబాద్లో పెరిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు జాతీయ అంతర్జాతీయంలో కీర్తి సంపాదించి సినీ పరిశ్రమ ఆయనకి ఇచ్చి ఆయన కాంట్రిబ్యూట్ చేసింది అద్భుతం, అమోఘం అని చెప్పాలి. మరి ఏ మ్యాచ్లెస్, ఏ గ్రేట్ ఫిల్మ్ మేకర్, క్రియేటివ్ పర్సనాలిటీ. క్రియేటివ్ అనేది చాలా కష్టం, ఆయన ఎస్టాబ్లిష్ చేయడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ హేమాహేముల అవార్డ్స్ రిసీవ్ చేసిన వాళ్ళలో మరి ఆయన కూడా కోవకు చెందడం ఈ సంవత్సరం ఆయనకి నిర్ణయించను. నేను ఇటీవల ఒక 4 రోజుల క్రితం ఢిల్లీలో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఇప్పుడు మనీష్ తివారీ ఇప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, సో వారిని అఖిల నాగేశ్వర గారి తరఫున మీరు రావాలి, దీనికి ఈ అవార్డు ఇవ్వాలని అంటే ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. మరి అఖిల నాగేశ్వర గారు సచ్ గ్రేట్ పర్సనాలిటీ, మరి వారు అవార్డు పెట్టడం ఏమిటి, నేను తప్పకుండా సంతోషంగా వస్తామన్నారు. దేవాలయం నుంచి ప్రారంభమై ఇప్పుడు ఇలా హేమాహేములకి ఇస్తున్నారు అంటే నిజంగా మనం అంతా గర్వించాలి. నాకు చాలా ఆనందంగా ఉంది ఏమిటంటే వాళ్ళ పేర్లు మనం నిర్ణయించడం ఒక ఎత్తు, వాళ్ళు సంతోషంగా రావడం ఒక ఎత్తు, దాంతోపాటు ప్రతి సంవత్సరానికి కూడా ఒక్కొక్కరికి ఉద్దండులు నిర్ణయం కావడం, వాళ్ళు రావడం, ఆ ఫంక్షన్ చక్కగా జరగడం, ఇది చాలా ఒక పెద్ద పండుగ మాదిరి, సంక్రాంతి పండుగ మాదిరి ఉంది. రేపు జనవరి 27 అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఆ రోజు అద్భుతంగా జరుగుతుంది. లెట్ us see. థ్యాంక్ యూ.